పూరా లోకల్. ప్రస్తుతం నగరంలో గణేష్ ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జన పనులు అనేవి కూడా కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ రోజు 8వ రోజు కారణంగా గణేష్ యొక్క ఉత్సవాలను చూడడానికి ఎంతో దూరం నుంచి భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి చివరి రోజు కావడంతో భక్తుల యొక్క తాకిడి అనేది ఎక్కువగా పెరిగిందనే చెప్పాలి. సో మనం విజువల్స్ లో చూసుకుంటే కనుక ఈ ప్రాంతం మొత్తం కూడా భక్తులతో నిండిపోయిందనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి భక్తులని ఇక్కడికి రానివ్వరు, అనుమతించరు కాబట్టి ఈ రోజు భక్తులని ఎక్కువగా అందరినీ కూడా అలౌ చేస్తున్నారు. సో దాని కారణంగా భక్తుల యొక్క తాకిడి అనేది ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూనే ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 6వ తారీఖున అంటే శనివారం నిమజ్జనం చేయబోయే వినాయకుడిని సో అన్ని యొక్క ఏర్పాట్లు కూడా నడుస్తున్నాయి. మొదటి రోజు నుంచి కూడా ముఖ్యంగా ఖైరతాబాద్ యొక్క వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి అలాగే ఆయన ఆశీస్సులు పొందడానికి ఎంతో దూరం నుంచి భక్తులు ఎగబడి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ప్రాఖ్యాతి అలాగే పేరు పొందిన మన ఖైరతాబాద్ గణేశుని చూడడానికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మహాశాంతి శక్తి అని చెప్పేసి సో ఈ సంవత్సరం మన ఖైరతాబాద్ గణేశుడికి విశ్వశాంతి మహాశక్తి అనే ఒక పేరుతో 69 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ యొక్క ప్రాఖ్యాతి పొందిన ఎంతో పేరుగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వస్తూ ఉంటారు. ఇక్కడికి ఆయన యొక్క ఆశీస్సులు పొందడానికి ఇక్కడికి చూస్తూనే ఉంటారు. సో అందులో భాగంగా ఈరోజు చివరి రోజు కారణంగా భక్తులు తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రేపటి నుంచి ఈ ప్రాంతంలో భక్తులకి అనుమతి అనేది ఉండదు. ఎందుకంటే రేపటి నుంచి నిమజ్జనం యొక్క పనులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇప్పటికే ఈ యొక్క వినాయకుడిని తీసుకెళ్లే వాహనాన్ని తయారీ కూడా నడుస్తూ ఉంది. వెల్డింగ్ పనులు అనేవి కూడా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. రేపటి నుంచి భక్తులు ఈ రోజు నైట్ వరకు కూడా అలౌ చేశారు. ఇక రేపటి నుంచి వినాయకుడిని అనేది ఆ వాహనం పైన తీసుకెళ్లే ప్రయత్నాలు అనేవి అయితే నడుస్తూ ఉన్నాయనే చెప్పాలి. ఇకపోతే నిమజ్జనం రోజుకి వచ్చి చూస్తే కనుక ఈ యొక్క ప్రాంతంలో ఎలాంటి అవకతవకలు లేకుండా భక్తులకి ఎలాంటి ఆటంకం జరగకుండా అనేక ఏర్పాట్లు అనేవి అయితే నడుస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి అలాగే GHMC పోలీసుల వైపు నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో అయితే కనుక ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. అలాగే వాళ్ళతో పాటు GHMC అధికారులు కూడా అంటే 15,000 మంది GHMC సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క తీసుకెళ్లే దారిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అలాగే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఈ యొక్క GHMC అధికారులను అయితే పెట్టడం జరిగింది. అలాగే పోలీసులను చూసుకుంటే కనుక మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా 30,000 మంది పోలీసులను అయితే ఇక్కడికి తీసుకొచ్చారు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా. అలాగే మరొక వైపు చూసుకుంటే కనుక ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మనం చూసుకుంటే ఇక్కడ విద్యార్థులు కూడా స్కూళ్ళకి సెలవు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక మరొక వైపు చూసుకుంటే కనుక ఈ యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లడానికి ఏర్పాట్లు అనేవి ఈ యొక్క పెద్ద వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాహనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అలాగే రేపటి నుంచి ఆ పనులు అనేవి కొనసాగించి ఎల్లుండు అంటే శనివారం ఉదయం 6:30 అయితే కనుక ఇక్కడ నుంచి వినాయకుడిని ఆ యొక్క వాహనం పైన అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి 7 గంటల సమయంలో వినాయకుడిని స్టార్ట్ చేసి మధ్యాహ్నం 2:30 సమయానికల్లా నిమజ్జనం పనులు అనేవి పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆలయ అలాగే యొక్క విగ్రహ కార్యకర్తలు కమిటీ మెంబర్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి ఖైరతాబాద్ నుంచి.